లలితా సహస్రనామం శక్తి. లలితా సహస్రనామాలు అమ్మవారి యొక్క శక్తిని అనంత విధాలుగా ప్రస్తుతించాయి. శక్తి లేకుంటే సమస్త జగత్తు జడంగా ఉండిపోతుంది. శక్తి ఉంటేనే చైతన్యం, శక్తి అంటేనే చైతన్యం. కనుక శక్తి లేకుంటే శివుడు కూడా కొద్దిగా అటు ఇటు ఏ సంకల్పం చేయలేడు, ఏమీ చేయలేని నిస్సహాయుడుగా ఉండిపోతారంటారు శంకరాచార్యుల వారు. అమ్మవారి నామాల్లో మనకు అజా అని ఒక నామం ఉంది. అంటే జననము లేనిది, అసలు ఆమె పుట్టుకనే లేదట. అంటే ఆమె శక్తి ఎంతటిదో మనం గమనించాలి. ఒక్కొక్క నామంలో దేవీ శక్తిని ఎట్లా ఆవిష్కరించాలో మనం గమనించాలి. ఎవరీమే? ఆదిశక్తి అంటే మూలశక్తి ఆమె, మూల ప్రకృతి ఆమె, సమస్త జగత్తుకు సృష్టికి కారణభూతురాలు ఆమె. అదేవిధంగా విశ్వగర్భ, సమస్త విశ్వాలను తన గర్భంలో ధరించినటువంటి తల్లి. అంటే ఆమె శక్తి ఎంతటిదో మనం గమనించాలి. అలాగే ఆమె ప్రపంచాన్ని కాదు, ఒక దేశాన్ని కాదట, అనేక కోటి బ్రహ్మాండ జనని, అనేక కోటానుకోట్ల బ్రహ్మాండాలను సృష్టించిన తల్లి ఆమె. కనుక ఎంతటి శక్తి ఉందో మనం గమనించాల్సిన అవసరం ఉంది. కేవలం సృష్టించి ఊరుకుందా? కాదట. విశ్వభ్రమణకారిణి, ఈ ప్రపంచం నడవడానికి కారణభూతురాలు ఆమె. తన యొక్క ప్రపంచం తన యొక్క వ్యాపారాలను కొనసాగించడానికి కారణభూతురాలై నిలిచింది ఆ మహాశక్తియే అన్నారు. అలాగే ఇంకొక మాట అన్నారు, సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీ ఈశ్వరీ సదాశివ అనుగ్రహద పంచకృత్యపరాయణ. సాధారణంగా మనం లోకంలో సృష్టి స్థితి లయలని చెప్తుంటాం, 3 కృత్యాలు అనుకుంటాం. కానీ ఇవి 5 ఉన్నాయటండి. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. సృష్టి అంటే పుట్టించడం, స్థితి పోషించడం, లయ లయింపజేయడం, తిరోధానము లోపల తీసుకోవడం, అనుగ్రహము మళ్ళీ బయటికి ప్రవేశపెట్టడం. ఈ 5 ఎవరు చేస్తున్నారు అంటే అమ్మనే. కనుక ఈ పంచకృత్య పరాయణయై ఉన్నటువంటి తల్లి ఆమె. అలాగే ఎంత గొప్పదట సృష్టి కూడా ఎట్లా చేస్తున్నట్టు అంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువన అవళి. ఆమె కన్ను తెరిస్తే సృష్టి, కన్ను మూస్తే ప్రళయం. ఎంత గొప్పగా చెప్పారు ఈ మాట, అద్భుతమైన మాట ఇది. అలాగే పోనీ ఇంత సృష్టి చేసింది కదా, ఈమె ఎప్పుడు పుట్టింది అంటే పూర్వజ, అందరికన్నా ముందు పుట్టింది. అందరికన్నా ముందు పుట్టింది ఆమె. అందుకే ఆమె వృద్ధా అన్నది. వృద్ధా అంటే పెద్ద మనిషి, వృద్ధురాలు అంటే అందరికంటే జ్యేష్ఠురాలు అనర్థం. సర్వజ్యేష్ఠత్వాత్ అని చెప్పారు. అందరికన్నా జ్యేష్ఠురాలు కనుక ఆమెను వృద్ధా అన్నారు. అంతేకాదు ముసలి అనే అర్థంలో కాకుండా ఈ అర్థంలో మనం సమన్వయం చేసుకోవాలి. అట్లనే సర్వాధార, అందరికీ ఆధారభూతమైనటువంటిది ఆమె. పైగా విశ్వసాక్షిణి, ఈ సమస్త విశ్వానికి సాక్షిభూతంగా ఉన్నటువంటి తల్లట ఆమె. ఎందుకంటే శివుని యొక్క ప్రళయతాండవానికి కూడా, శివుడు ప్రళయతాండవం చేస్తే అంతా నశించిపోతుంది, ఏం ఉండదు, ఇక ఏ ప్రాణి మిగలదు. కానీ శివుడు ఒక్కడే ఉంటాడు, ఆయన ప్రళయతాండవం చేస్తుంటే ఆ తాండవాన్ని కూడా సాక్షిగా ఉండి చూసింది ఈ ఒక్కతేనట. కనుక మహాప్రళయ సాక్షిని అన్నారు. పోనీ ఈమెకి ఇంకెవరైనా సాక్షి ఉన్నారా అంటే సాక్షివర్జిత, ఈమెకి ఎవరు సాక్షి లేరటగా. అటువంటి శక్తి సంపన్నురాలు ఆమె. మరి ఇంకొక మాట, జగతీకంద, ఈ జగత్తుకు మూలం ఆమె, మూల ప్రకృతి ఆమె. పైగా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ శక్తులన్నీ అమ్మవారే. తర్వాత చిచ్చక్తి, చేతనారూప, జడశక్తి జడాత్మిక అని మనకు లలితా సహస్రనామం చెప్పింది. అట్లా జడాలకు, చైతన్యాలకు అన్నింటికీ
శక్తినిచ్చేటువంటి తల్లి ఆమెని. అందుకే ఆమె సర్వశక్తిమయి, అన్ని శక్తులతో నిండినటువంటి తల్లి ఆమె. అందుకే ఆమెను ఏమన్నారు? సర్వేశ్వరి, పరమేశ్వరి, మహేశ్వరి, మహారాజ్ఞి, రాజరాజేశ్వరి, భువనేశ్వరి. ఇవన్నీ ఆమె యొక్క అద్భుతమైన శక్తికి ఉన్నటువంటి పేర్లు ఇవి. వీటిని బట్టే ఆమెను ఊహించుకోవచ్చు ఆమె ఎంత శక్తిమంతురాలో. అదేవిధంగా ఆమె మహామాయ, అంటే గొప్ప మోహాన్ని కలిగించగలిగింది. ప్రపంచాన్నంతా కూడా మాయలో పడేసేటువంటి శక్తి ఆమెనే. చేసి ఏం చేస్తుంట? సర్వమోహిని, అందరినీ మోహింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆమె. అలాగే బుద్ధిదాత్రి, జ్ఞానద, బుద్ధినిచ్చేది, జ్ఞానాన్నిచ్చేటువంటిది. వాగధీశ్వరి, అంటే వాక్కుకు అధిష్టాన దేవతగా వెలుగొందే తల్లి. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 4 రూపాల్లో వాక్కు వస్తుంది. కనుక ఈ 4టిని కూడా లలిత సహస్రనామం చెప్పింది. ఏమి? మధ్యమ, వైఖరి, రూప, భక్తభారత, హంసిక, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి, ఇవన్నీ మనకు లలిత సహస్రనామాల్లో వస్తాయి. ఆ స్వరూపమంతా కూడా అమ్మవారి అని చెప్పింది. అలాగే మహాశక్తి, గొప్ప శక్తి ఆమె. పోనీ ఆమె శక్తి అంతా నిస్సీమ మహిమ. ఆమె యొక్క మహిమను, గొప్పదాన్ని ఇంత అంత అని హద్దులు గీచి చూపించలేమట. హద్దులు దాటిన, హద్దులు లేని, ఎల్లలు లేని మహిమ కలిగినటువంటి తల్లి ఆమె. కనుక ఆమె శక్తిని చెప్పాలంటే ఎవరో సాధారణ మనుష్యులో, మామూలు వాళ్ళు ఆమెను పూజించడం కాదట. హరిబ్రహ్మేంద్ర సేవిత. విష్ణుమూర్తి, బ్రహ్మ, ఇంద్రుడే సేవిస్తారంటే ఎంత గొప్పదో చూడండి అన్నారు. పైగా సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఒకవైపు లక్ష్మి, ఇంకొక వైపు సరస్వతి చామరాలు పట్టుకొని ఆమెకు పింజామరలు వీస్తూ ఉంటారట. అటువంటి స్వరూపం. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ. బ్రహ్మ, ఇంద్రుడు, తర్వాత విష్ణువు, ఇటువంటి దేవతలంతా కూడా పూజించేంత వైభవం కలిగిన తల్లి ఆమె అన్నారు. అలాగే ఇంకొక మాట, ఇంద్రుడే పూజించాడా? కాదు కాదు. పులోమజార్చిత, ఇంద్రాన్ని కూడా పూజించింది, శచీదేవి కూడా పూజించింది. కేవలం దేవతలే పూజించారా? కాదట. లోపాముద్రార్చిత, అగస్త్యుని భార్య లోపాముద్ర, ఆమెచే పూజలు అందుకున్న తల్లి. అంటే దేవతలే కాదు, ఋషులు కూడా, ఋషిపత్తులు కూడా ఆమెను ఆరాధించి తరించారు. అలాగే గంధర్వ సేవిత, గంధర్వులు కూడా ఆమెను సేవించారు. పైగా మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవిత, 64 కోట్ల మహాయోగిని గణాలు కూడా అమ్మవారిని సేవించినాయి. అందుకే మహాపూజ్యామి, అంటే గొప్పవారిచే పూజింపదగినది, గొప్పవారు పూజించేటువంటి తల్లి ఆమె. పైగా ఇంకొక మాట చెప్పారు, సర్వానుల్యంఘ శాసన. అంటే ఆమె శాసనం చేస్తే దాన్ని ఎవరు ధిక్కరించలేరు, దాన్ని ఎవరు అతిక్రమించలేరు. అంటే ఆమె అందరికన్నా అంత గొప్ప శక్తిమంతురాలు అని చెప్పడం. కనుక ఈ విధంగా లలితా సహస్రనామాలు అమ్మవారి యొక్క శక్తి వైభవాన్ని అద్భుత రీతిలో ఆవిష్కరించినాయి. ఓం స్వస్తి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.